ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ, చెక్బుక్ల జారీ లాంటి ఉచిత బ్యాంకింగ్ సేవలపై జీఎస్టీ వర్తించదని కేంద్రం స్పష్టతనిచ్చింది. అంతేకాదు, సెక్యురలైజేషన్, డెరివేటివ్లు, ఫ్యూచర్ అండ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ సంబంధిత లావాదేవీలను మినహాయించారు. కానీ క్రెడిట్ కార్డు బిల్లులపై విధించే లేట్ పేమెంట్ ఛార్జీలు, ఎన్ఆర్ఐల బీమా పాలసీల కొనుగోలుపై పన్ను చెల్లించాల్సి ఉంటుందని రెవెన్యూ శాఖ తెలిపింది. జీఎస్టీని గత ఏడాది జులై 1 నుంచి ప్రారంభించారు. అయితే మొదటి నుంచి బ్యాంకులు అందించే ఉచిత సేవలపై జీఎస్టీ మినహాయించాలని బ్యాంకు యాజమాన్యాలు కోరుతున్నాయి. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం వీటికి సంబంధించి బ్యాంకు యాజమాన్యాలకు, ఇటు వినియోగదారులకు ఊరటనిచ్చింది. బ్యాంకులు బంగారం దిగుమతి చేసుకుంటుంటే మాత్రం దానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ, ఐజీఎస్టీ ఉంటుందని రెవెన్యూ శాఖ స్పష్టపరిచింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.